నమస్తే, నేను మీ వెంకటేష్. రాష్ట్రంలో సర్పంచ్లకు రావాల్సిన బిల్లుల గురించి నిజంగా వీళ్ళు ఎక్కడ మెట్లు లేవు, కలవని మంత్రి లేరు. అనేకమంటి అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న భార్య పుస్తలు తాడమ్మి మరి చేపించినవైనా కొందరు ఈ ఈ ఈ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నవైనా మొత్తం మాట్లాడేందుకు ఈరోజు కొందరు సర్పంచ్లు మన స్టూడియోకి రావడం జరిగింది. అంటే ఈ ప్లేస్ లేదు కాబట్టి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తా. రండి అన్న, ఎవరన్నా కూడా రండి. సర్పంచి ఏదో ఒక గ్రామానికి సర్పంచి కొన్ని బిల్లులు రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యలో అసెంబ్లీని కూడా ముట్టడించారు. అవును, అసెంబ్లీ ముట్టడి. అసలు మీకు ఎన్ని బిల్లులు రావాలి? రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్ల దాకా ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లు ఉంటాయి. ఓకే, అంటే మీకు గ్రామ పంచాయతీకి మీకు ఎంత రావాల్సి ఉంటుంది? గ్రామ పంచాయతీకి ఒక్కొక్క గ్రామ పంచాయతీ 5 నుంచి 10 లక్షలు, 10 నుంచి 20, 30, ఇట్లా 40, 50 లక్షల వరకు ఉంటుంది పెద్ద గ్రామ పంచాయతీని బట్టి. ఆ గ్రామంలో ఎంత పెద్ద పాపులేషన్ ఎట్లా ఉంటే అట్లా ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే ఒక చిన్న మినిమం అంటే చిన్న గ్రామ పంచాయతీ అయినా 2 లక్షల నుంచి 20, 30, 40, 50 లక్షల దాకా ఇట్లా రావాల్సి ఉంటుంది ప్రతి గ్రామ పంచాయతీకి. అంటే మేబీ మీకు ఒక 10-15 లక్షల 10-15 లక్షల దాకా రావాలి. 10-15 లక్షల బిల్లులు రావాలి. వీళ్ళు అంటే ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. ఏదైనా సమస్య వస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్ కావాలి, బిల్లు పెట్టాలన్న సర్పంచ్ కావాలి. ఏదైనా సమస్యల గురించి అంటే బిల్లు రాకుండా కానీ పెట్టి చేపించుకునేంత సర్పంచ్కే ఉంటుంది. కానీ ఈ సర్పంచ్ బిల్లులు కేసీఆర్ ప్రభుత్వంలో సరే నిర్లక్ష్యం చేసిండవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 14 నెలలు గడుస్తున్నది. ఈ నెల అయితే 14 నెలలు అయిపోద్ది. 14 నెలలు అవుతుంది. 13 నెలలు దాటిపోయి 14 నెలలు రన్నింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సర్పంచ్ల గురించి ఈ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒకటి, బీసీ నినాదం ఒకటి, ఈ సర్పంచ్ ఏది ఎన్నికలు వాయిదా పడ్డ తర్వాత కూడా వీళ్ళ గురించి ఆలోచించకుండా మళ్ళీ ఎలక్షన్లకు పోదామని ఒక నేపథ్యం ఇది నడుస్తూ ఉన్నది. అయినా కానీ మరి ఎలాంటి వీళ్ళ నుండి ఇప్పుడు ఎంతో కొంత వీళ్ళ బాధలు అయితే పట్టించుకోవాలి కదా. గత ప్రభుత్వం చేసిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ముఖంగా మాట్లాడుకుంటే గత ప్రభుత్వం అది ఏ ప్రభుత్వంలో చేసిరు, మీరు ఏ ప్రభుత్వంలో పనులు చేసిరు, మీకు ఏ ప్రభుత్వంలో బిల్లులు రావాలని మాట్లాడుతున్నారు కదా. ఏ ప్రభుత్వంలో బిల్లులు రావాల్సి ఉన్నా మీ ప్రభుత్వం అయితే ఇస్తుందా ఇవ్వదా? వీళ్ళ వైఖరి పట్ల అంటే వీళ్ళకి రావాల్సిన బిల్లుల వైఖరి పట్ల మీ వైఖరి ఏంది? అసలు ఇస్తుందా ఇయ్యదా? లేకపోతే నిజంగా ఒక్కో సర్పంచ్ ఇప్పుడు ఒక్కరు కాదు కూర్చోండి, అది ఒక్కరు కాదు, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కనీసం 10 లక్షలు 15 లక్షలు మ్యాక్సిమంగా ఒక 5 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షలు గ్రామ పంచాయతీని బట్టి 20 లక్షల దాకా ఉన్నారు. 20 లక్షల దాకా ఉన్నారు. 20 లక్షల దాకా ఉన్నారు. ఇట్లా ఇస్తారా ఇవ్వరా? నిజంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏం చేసుకోవాలి? మళ్ళీ ఒకవేళ సర్పంచ్కి నిలబడాలంటే వీళ్ళు కొత్త సర్పంచ్ అయ్యారు అనుకో, సపోజ్కు వీళ్ళు నిలబడక మళ్ళీ వచ్చే సర్పంచ్ ఈయనకి ఎగనిస్ట్ సర్పంచ్ ఒక ఆయన సర్పంచ్గా గెలుస్తాడు. మరి అప్పుడు పరిస్థితి ఏంది? వీళ్ళ బిల్లులు ఎట్లా వస్తాయి? వీళ్ళు పెట్టిన 15-16 లక్షలు బిల్లులు ఎట్లా వస్తాయి? తక్కువలో 5 లక్షలు వేసుకున్నా కానీ ఈ 5 లక్షల బిల్లులు రావడానికైనా మరి వచ్చే సర్పంచ్ ఒకవేళ వీళ్ళు గెలిచినా గెలవకుండా మరో వచ్చే సర్పంచ్ అయినా కానీ వీళ్ళ బిల్లులకు నిజంగా ఆమోదం తెలుపుతారా? బిల్లులు వచ్చే అవకాశం ఉంటుంది? అట్లా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా సర్పంచ్ల పైన ఎందుకు ఇంత చిన్న చూపు చూపుతున్నది చెప్పండి. వాస్తవంగా ఏంటంటే 2022 నుంచి నిధులు విడుదల కావడం లేదు. ఎందుకు అంటే అప్పుడు కరోనా లాక్డౌన్ నుంచి నిధులు విడుదల కాక ఆర్థికంగా ఇబ్బందులు. మేము గత ప్రభుత్వ పాలనలో చేసినాం మేము సర్పంచ్ పదవి. అప్పుడు చేసిన అభివృద్ధి పనులే, మేము కాదంటలేము. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేము సర్పంచ్ పదవి చేసినాం. అప్పుడే మేము చేసిన పనులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ విషయం గత ప్రభుత్వానికి తెలుసు, ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలుసు. మా విషయం ఏంటంటే, మా బాధ ఏంటంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బాధలను చూసి వాస్తవం ఈ రాష్ట్రంలో సర్పంచులు గ్రామాలలో అభివృద్ధి చేసిన పనులకు బిల్లులు రాలేదు, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మేము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచుల సమస్యలు పరిష్కరించి వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటాము అని ఒక హామీ ఇచ్చిండు. మేము ఏమంటున్నామంటే, మేము చేసిన పని గత ప్రభుత్వ హాయంలే, కానీ మాకు ఇక్కడ వచ్చింది ఏంటంటే మీరు హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు హామీ ఇచ్చారు, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు సర్పంచ్ల గురించి కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం కాదు. మీరు ఆ మాట ఎత్తకపోతే మిమ్మల్ని అడగపోయి ఉండే. మాకు వచ్చిన బాధ ఎక్కడంటే మీరు ఇస్తానన్నారు. మీరు ఇస్తానన్నట్లు మీ మీద నమ్మకం పెట్టుకున్నాం. అవును, ఎందుకంటే పెడతా అంటే ఏ ప్రభుత్వాల భయం. కేసీఆర్ గదే బడ్జెట్ ఇవ్వాలి. అవును, అందుకని మేము ఏమంటున్నాం అంటే మీరు ఇచ్చిన హామీ మేరకు, మీరు ఇచ్చిన మాట మేరకు మాకు నిధులు ఇవ్వండి. మేము అడిగేది అది. మేము ఇప్పుడు చేసినామా అంటే మేము అయ్యో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేసిన మేము పనులు మీరు అధికారంలో ఇచ్చిన గదే ప్రజల సొమ్మియాలి, ఇచ్చిన గదే ప్రజల. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి నిజంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది నేను ఎందుకు ఇస్తా అంటే అది వేరు పద్ధతి.
ఇంట్లోకెళ్ళి ఎవరి ఇంట్లోకెళ్ళి ఇచ్చేది కాదు, అదే ప్రజల సొమ్మే, ప్రజలతో ఇప్పుడు ప్రజలు ట్యాక్సులు కట్టిన సొమ్ములే వీళ్ళకి ఇవ్వాలి. అదే ఎవరైనా ఇచ్చేది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తండ్రి స్థానంలో ఉన్నారు, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్నారు. అందుకనే కుటుంబంలో ఎవరికి ఏ అవసరం ఉందో తండ్రిగా మీరు బాధ్యత నెరవేర్చుతారు, కుటుంబ పెద్ద. ఇలా మేమేమంటున్నాం అంటే మీరు అదే స్థానంలోకి వచ్చారు కదా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వస్తే మీకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందరికీ మేము సమన్వయం చేస్తాం, మీ దాంతోపాటు మీ సర్పంచులకు కూడా చెల్లించాల్సిన బిల్లులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు అదే స్థానంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చారు కదా, మీరు తండ్రి స్థానంలోకి వచ్చారు కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, మాకు సమస్యలు పరిష్కరించండి, మీరు ఇస్తాన్న బిల్లులు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఓకే, దానికి మీరు ఇవ్వాలి. కానీ మీరు గత ప్రభుత్వంలో చేసిరు, ఇప్పుడు చేసిరు అంటే మాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే సర్పంచ్గా గెలిచిన వ్యక్తి ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అది ఎట్లా పెట్టి అభివృద్ధి చేసుకోవాలి, నిధులు తీసుకురావాలి, లేకపోతే స్వయంగా వచ్చే నిధులను సమకూర్చుకోవాలి, ఎట్లా చేయాలని ఒక పట్టుదలతో ఉంటాడు. ఆ పట్టుదలతోటి మేము పనిచేసినాం, అభివృద్ధి చేసినాం. ఈరోజు మేము ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామంటే ఈ రాష్ట్రం కాదు దేశాన్ని ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో మేము ఎప్పుడు కూడా భయపడకుండా డబ్బులు లేవని కూడా భయపడలే, అవసరం కూడా అప్పులు తీసుకొచ్చి కూడా పెట్టినాం, మేము పెట్టి చేసినాం, అభివృద్ధి చేసినాం. కాపాడాలి మన పీరియడ్లో మనకి ఇచ్చిన అవకాశాన్ని మనకున్న టైంలో ఖచ్చితంగా నా గ్రామాన్ని ప్రజలను కాపాడుకోవాలి, రెండోది అభివృద్ధి చేయాలి, డెవలప్మెంట్ చేస్తే చేయాలి, కాపాడుకోవాలి. ఎవరికైనా ఉంటాయి, నా గ్రామాన్ని డెవలప్ చేస్తే, నా గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తే మరొకసారికి అవకాశం ఇస్తారు కావచ్చు ప్రజలకు. ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి, నిజంగా అప్పైనా పర్లేదు తీసుకొచ్చి పెట్టాలని చాలా మంది నాయకులకు ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే నాయకులకు ఎవరికైనా ఈ ఆలోచన ఉంటుంది తప్పకుండా. అందుకనే మేము చేసినాం అభివృద్ధి పనులు. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం, మీరు ఇచ్చిన హామీ మేరకు మా బిల్లులు ఇవ్వండి, మీరు పల్లె సాగించండి. ఎందుకంటే మేము కూడా మీ రాష్ట్ర బిడ్డలేం కదా, ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలేం కదా. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు. మీరు కావాల్సిన రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఎవరికి ఏం కావాల్సిందో వారి సమస్యలు పరిష్కరించి వారిని అభివృద్ధి చేయడానికే కదా ఈరోజు మేము అడుగుతున్నాం. మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలమే కదా, మేము పౌరులమే కదా. మేము ఇబ్బంది పడితే కూడా, మేము బాధపడితే కూడా మీకు ఇబ్బంది కదా అని మేము కోరుతున్నాం. దయచేసి అన్న ఇటు ఒకసారి నజీర్ భాయ్ అని ఒక గ్రామ పంచాయతీకి సర్పంచి, ఈ అన్నకు కూడా బిల్లులు పెద్ద మొత్తంలో రావాలి, మీకేం రావాలండి? నాకు సుమారు 15 లక్షల వరకు రావాలి. 15 లక్షలు అంటే ఒక కుటుంబం రోడ్డున పడడానికి ఈ అమౌంట్ సరిపోతుంది. ఒక కుటుంబం రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ సరిపోతుంది అమౌంట్. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే మీ పైన ఏ విధంగా ప్రెషర్ తీసుకొచ్చింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులది మీద మా పెత్తనం చెలాయించారు అధికారులు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము శ్మశాన వాటిక కట్టకపోతే, సెగ్రిగేషన్ షెడ్ కట్టకపోతే ప్రతిసారి మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని సస్పెండ్ చేస్తాను ఒక బెదిరింపులు, అంటే పని చేస్తారా చేయలేదు. మేము మరి నిధులు వస్తలేవు, మరి నెలలకు వచ్చే నిధులు వస్తలేవు అని చెప్పి మేము అడుగుతా ఉంటే వస్తాయి మీరు చేయండి అని మేము బెదిరించి మమ్మల్ని మీరు చేయకపోతే సస్పెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చేసిన పనులకు ప్రత్యేకంగా నిధులు ఏమి ఇవ్వలేదు. దీనికోసం అడిగితే ఏమన్నారు మరి గత ప్రభుత్వంలో? వస్తాయని చెప్పారు, కరోనా ప్రాబ్లం ఉంది, కరోనా వల్ల మీకు బడ్జెట్ రిలీజ్ కాలేదు, మీకు రిలీజ్ అయినాక మీ పేమెంట్ తీసుకోవచ్చు అని చెప్పారు. అట్లా ఎలక్షన్లు వచ్చినాము. కరోనా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడింది, అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కాదు, అసలు మన దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉంటే తీసుకునే పరిస్థితికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది, ఇక దాన్ని క్లియర్గా చెప్పారు, ఎవరైనా అర్థం చేసుకున్నారు. మన దగ్గర డబ్బులు లేవు, మన తన డబ్బులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే కూడా కొంచెం వెయిట్ చేయండి, వాళ్ళని ఒత్తిడి చేయదని ప్రభుత్వమే చెప్పింది క్లియర్గా. కానీ సర్పంచులు వీళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా సరే పుస్తల తాడు కూడా పెట్టిరా, ఇంట్లో భూములు కూడా పెట్టిరా, ఏదైనా విషయం పక్కకెడితే 10-15 లక్షలు మేబీ ఇప్పుడు ఒక సర్పంచ్కి ఒక 15 లక్షల రూపాయలు రావాలి. కమ్సకం తక్కువలో ఒక 5 లక్షలు ఉంటారు కావచ్చు. ఇంకా పెద్ద గ్రామ పంచాయతీ ఒక 20 లక్షలు వేసుకుందాం. 20 లక్షలు రావాలంటే మామూలు విషయమేనా? ఈ గ్రామ పంచాయతీ నిజంగా ఒక దాదాపుగా 650 కోట్ల పై మాటనే ఈ సర్పంచ్లకు వచ్చేది. వీళ్ళపైన ప్రెషర్ తీసుకొచ్చారు, గత ప్రభుత్వంలో ప్రెషర్ తీసుకొచ్చారు, పని చేయకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పారు అధికారులు. వీళ్ళకి అసలు ఒకనొక టైంలో డబ్బులు వీళ్ళు డైరెక్ట్ తీసుకోకుండా కూడా చేశారు. అవును, చేయకుండా అట్లనే చేసినాం. ముందస్తు పైసలు పెట్టి మేము తర్వాత ఎంపీ రికార్డ్ చేసుకుందాం అనుకున్నాం. సరే ఆ టైంలో రాలే,
కాంగ్రెస్ గెలిచినాక కూడా ఒక 3-4 నెలలు ఉన్నాం మేము. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అమౌంట్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు వీళ్ళకు. హామీ ఇచ్చిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట అధికారంలోకి వచ్చినాక ఒక మాట కాదు, వీళ్ళకి హామీ ఇచ్చిరు, హామీ ఇచ్చిన ప్రకారమే అడుగుతున్నారు వీళ్ళు. మాకు గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినాక మేము 4 నెలల పీరియడ్ ఉన్నాం. మేము ఉన్నాక 4 నెలలు వేసినా మేము ఎంతో అంత సేవ్ అయ్యేది. 4 నెలలు సుమారుగా మాకు ఒక 2 లక్షల రూపాయలు జీపీకి పడుతుండే. ఆ 2 లక్షలు అన్న పడ్డా మినిమం 4 నెలలు అయితే 4 నెలలు 8,000 నేను సేవ్ అయ్యేది. అంటే మేము ఒక మైనార్టీ కులం నుంచి వచ్చి చిన్న స్థాయి నుంచి వచ్చి నేను ఊరిని డెవలప్ చేద్దామని మేము ఎంతో కళ కొద్ది వచ్చినాం. ఆ కళ అంతా వృధా అయిపోయినట్టు అయిపోయింది. మేము చేసి ఇటు అప్పలాపాలు అయిపోయినాం. పిల్లలు చదివించుకోలే మంచిగా, మేము పిల్లలతో మంచిగా గడపలే, ఇప్పుడు ఫ్యామిలీతో మంచిగా గడపలే, ఇంటికి వచ్చి అప్పులలో ఇప్పుడు ఈ అప్పులతో మెంటల్ టెన్షన్. ఇప్పుడు పదవిలో ఉండగా అట్లా సుఖంగా లేరు, పదవి అయిపోయినాక కూడా ఇవి డబ్బులు వస్తాయి రావా, డబ్బులు రాకపోతే పరిస్థితి ఏంది? ఒకవేళ నిజంగా వీళ్ళే గెలవలేదనుకో మళ్ళీ గెలిచిన వాళ్ళు ఈ బిల్లులకు ఆమోదం తెలుపుతారా? లేకపోతే కుట్రపూరితమైన రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు గ్రామాలలో ఎట్లుంటాయి, గ్రామ పంచాయతీలలో ఒకటి గెలిస్తే ఇంకోటితో తిరిగినయ్యారు ఎంబటి వాడినే పగబడతారు. అటువంటి పరిస్థితులలో లక్షల బిల్లులు, ఇప్పుడు బిల్లులు 5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు, ఇప్పుడు ఈ అన్నకు 15 లక్షలు రావాలి. 15 లక్షల బిల్లులు అంటే మరి ఎవరి మోచేది నీళ్ళు అవుతుంది? లేకపోతే ఎట్లా వస్తుంది? ఏ రకంగా ఇస్తారు? మీరు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలకు పోదామని చూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు జూలైలో అని చెప్తున్నారు. ఈ జూలై లోపల మరి విడుదలయ్యే అవకాశం ఉన్నదా? లేకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ముట్టడించారు. మొన్న కొంతమంది ముందస్తు అరెస్ట్ చేశారు. పోయిన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లోనే ఉంచారు. నానా హింసలు పెడతారు. మేము ఒక కలెక్టరేట్ ముంగట రిలే నిరాహార దీక్ష చేసినాం, మంత్రులను కలిసినాం, ప్లస్ ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటే మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఎందుకంటే పైసలు అడిగితే ఎక్కడ అదవుతుందో అని చెప్పి వాళ్ళు కూడా మాకు టైం ఇస్తలేరు. ప్రాబ్లం ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వేరే ఎలక్షన్ పెట్టారు అనుకోండి, సర్పంచ్కి వెళ్తాడు, ఆయన ఎందుకు ఇస్తాడు? ముఖ్యమంత్రి చెప్తుండు, ఏమని చెప్తుండు? గతంలో వేసిరు, నేను ఎందుకు ఇస్తాను ముఖ్యమంత్రి గారు నోరుతోనే అంటారు. మీ పెద్దన్న మీ బాస్ దగ్గరే వేసిరు అని చెప్తున్నాడు. అంటే బాస్ దగ్గర వేసినట్టు బాస్ అప్పుడు మా బాసే అనుకుందాం. అప్పుడైతే ఆగా ఉన్నప్పుడు అయితే జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టిండు, జిల్లా సెక్రటరేట్ కట్టిండు. మరి అలాగైతే రేవంత్ రెడ్డి గారు అయితే వద్దురుగా ముఖ్యమంత్రి గారు అయితే మరి అప్పుడు ఎందుకు పోవాలి? ఇప్పుడు మీరు పోవద్దంటే మా బాస్ అని అంటుండు కదా. లేదు, రోడ్లు అయితే ఆ టైంలో రోడ్లు శాంక్షన్ అయినాయి, శిలాపాలకలు వేసారు, ఇనాగ్రేషన్ చేశారు, అన్నీ అయ్యారు. ఆ టైంలో బిల్లులు అయినాయి, మరి ఇప్పుడు ఇస్తలేరా వాళ్ళకు? మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు? ప్రాజెక్టులు కూడా చేసారు, ఆ ప్రాజెక్టులు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎట్లా బిల్లు ఇస్తారు? అదే పరంగా మాకు కూడా ఒక్కరికే 700 కోట్లు 800 కోట్లు మినిస్టర్లు అయి తీసుకుంటారు. మేము ఒక్క 600-700 కోట్లతోని ఒక్కసారి ఇచ్చేస్తే మొత్తం స్టేట్ మొత్తం మా సర్పంచులంతా బాధ వెళ్ళిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే సరే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిరు, ఇక్కడ ఒక లిటికేషన్ పార్టీ తరపున ఎట్లా గెలుస్తారు? సరే మీరు కార్యకర్తలు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే దగ్గర పని చేయించుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన లెక్క ప్రకారం ఎట్లున్నదంటే బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఇప్పుడు సపోజ్ వీళ్ళు బీఆర్ఎస్ సర్పంచ్లే అనుకున్నాం, సర్పంచులు ఏముంటుంది, పార్టీ ఏది ఉంటే వాళ్ళకు మా గ్రామ పంచాయతీకి నిధులు తీసుకురావాలి, మేము పని చేసుకోవాలి, గొప్పగా మా పేరు తెచ్చుకోవాలని ఏ సర్పంచ్ అయినా అంటే ఇప్పుడు మీకు గెలిచిన వాళ్ళందరూ మీ ఇప్పుడు అగనిస్ట్ గెలిచిన వాళ్ళు మీ పార్టీలోకి చేరారా? కాంగ్రెస్ పార్టీలో చేరుతారు కదా. అంతేందుకు వేరే ఏ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ పార్టీలోకి వేరప్పుడు ఇప్పుడు కూడా అంతే. సర్పంచులు ఏముండేది, మీరు నిజంగా బీఫామ్ ఇచ్చేది ఉంటే సర్పంచులను ఆ విధంగా చూడాలి. మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచారు, బీఆర్ఎస్లో పని చేసుకోరు, బీఆర్ఎస్ కేసీఆర్ ఇవ్వాలంటే ఎట్లా కలుస్తుంది? అట్లా పాసిబుల్ కాదు. మీరు హామీ ఇచ్చి వీళ్ళ బాధ ఏంటంటే ఒకవేళ నిజంగా ఈ 15-20 లక్షల రూపాయలు వీళ్ళు పెట్టుబడి పెట్టిరు, భూములు అమ్ముకున్నారా, పుస్తకాలు అమ్ముకున్నారా, ఏ విషయం పక్కకెడితే పెట్టుబడి పెట్టిరు, రేపు ఒకవేళ గెలవని పరిస్థితి ఎట్లా గెలుస్తారు? ఇలా డబ్బులు లేవు కదా. మెయిన్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలైన ఏదైనా కానీ డబ్బులు పెట్టే గెలవాలి. వీళ్ళు పెట్టుబడి అంతా ప్రజల కోసం పెట్టిరు. సరే ఆ ప్రజలు గెలిపించుకుంటారు, కానీ గెలిచినాక కూడా మళ్ళీ డబ్బులు ఎట్లా ఇస్తారు? మీరు ఏ రకంగా ఇస్తారు? మీ పార్టీ కండువ కప్పుకుంటూ ఇస్తారా? పార్టీ కండువ కప్పుకున్నోనికే ఇస్తారా? మరి ఏ విధంగా ఎందుకు చూస్తున్నారు ఈ ఆలోచన? ఒక్కడే ఒక్కల ప్రాబ్లం కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ల బాధలు ఇవి. ఒకసారి అర్థం చేసుకోలే అన్న. మీరు ఇట్లా రైట్. మేఘరాజ్ అన్న మరో సర్పంచ్ అన్న, మీకెంత రావాలి? నాకు 15 లక్షల వరకు రావాలి. 17 లక్షలు. ఏమేమి కట్టిరు గ్రామంలో? వైకుంఠధామం, డంపింగ్ యార్డ్. అంటే మీ గ్రామ పంచాయతీ ఎంత స్ట్రెంత్? మాది 2000 అంటే 1996 లెక్క ప్రకారం 2001 జనవరి లెక్క ప్రకారం 1150. నెలకి ఎంత వస్తుండే అసలు కేసీఆర్ అప్పుడు? అంటే గతంలో నెల కానీ కాదు కానీ 4 మంత్స్కి ఒకసారి ఎస్ఎఫ్సి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు 1,15,000 రూపాయలు ఇచ్చుండే. 1,15,000 రూపాయల్లో అందులో ట్రాక్టర్ ఇచ్చారు మాకు. ట్రాక్టర్ 56,000 రూపాయల ఈఎంఐ కష్టం కట్టాలి 3 నెలలకు ఒకసారి. అందులోనే మా హయాంలోనే పారిశుద్ధ్య కార్మికులు 2,000 రూపాయలు ఉండే గతంలో. 2020లో కరోనా పరంగా వారి పారిశుద్ధ్య కార్మికులకు
జీతాలు సరిపోవు అని జీతభత్య సరిపోవు అని చెప్పి ఒక మనిషికి 7,500 నుంచి 8,500 జీతం చేశారు. ఇప్పుడు ప్రతి నెల నెల మేమే ఇవ్వాలి, గ్రామ పంచాయతీ అమౌంట్ నుంచి ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే మా దగ్గర 4 అంటే ఇప్పుడు మీ పెంచిరని మీ బడ్జెట్ ఏమైనా పెంచిందా? మళ్ళీ బడ్జెట్ ఏం పెంచలే, అదే ఎంత రావాలో అంతే బడ్జెట్ వస్తుంది వాళ్ళకి. మా దగ్గర 4 సిబ్బంది, ఒక కారాబారు, 3 పారిశ్రామిక కార్మికులు, ఒక అందులో వాటర్ మ్యాన్ ఒకళ్ళు, పారిశుద్ధ కార్మికులు 2. ఆ ఇద్దరు ముగ్గురి కలుపుకొని కారాబారు కలుపుకొని మేము 30,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. 30,000 అది 56,000, 80,000 రూపాయలు. మళ్ళీ నెల కరెంట్ బిల్ ఖచ్చితంగా కట్టాలని చెప్పి ఎంపీఓ డిపిఓ ఈ బిల్లులన్నీ పోగా మీకు నెలకు ఎంత మిగిలేది? మిగిలెక్కడి ఇంకా తగులుతుండే ఇంకా 10,000 రూపాయలు. అంటే 10,000 ఎక్కడి మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టి అంటే మేము ఇంట్లోకి పెట్టబోతాం, పెట్టమంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రాగానే అమౌంట్ ఏదో ఒకటి ఆపాలి. ఏ నెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి 2 నెలలు ఇస్తే ఖచ్చితంగా 2 కలిపి కొట్టేళ్ళు. అందులోనే మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ జీతం, మండల కేంద్రంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ జీతాలు ఇవ్వాలి నాకు గ్రామ పంచాయతీ నుంచి. వాళ్ళకెంత? వాళ్ళకు ఒక 12,000 రూపాయలు అది ఇవ్వాలి, సంవత్సరం 2 సార్లు ఇవ్వాలి వాళ్ళకు. ఇంకా డబ్బులు ఎక్కడ మిగులుతాయండి? మళ్ళీ ఖచ్చితంగా ఏ పని చేయకపోతే ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేస్తాం, నోటీస్ జారీ చేయడం. మా వైకుంఠధామం కట్టకపోతే మీ సర్పంచ్లలో ఎవరికైనా నోటీసులు జారీ చేసారు? అట్లా నాకు చేశారు, నాకు 2 సార్లు జారీ చేశారు. మీకే చేసిరా? నాకు 2 సార్లు జారీ. అంటే నీ దగ్గర డబ్బులు లేవు, నాతో కాదు అని అంటే నోటీసులు జారీ చేసి బెదిరించారట. యాక్చువల్ ఏంటంటే మా దగ్గర వైకుంఠధామం కట్టదామంటే ప్లేస్ లేదు. ఊరికి గత 5 నుంచి 5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే గుట్ట ఉంటుంది, గుట్ట ప్రాంతం ఇచ్చారు. అంత దూరం వెళ్ళగలదు అని కలెక్టర్ గారు వినతి పత్రం చేయడం జరిగింది. అప్పుడు కలెక్టర్ శశాంక గారు ఉన్నారు. శశాంక్ గారు వినతి పత్రం కూడా ఇచ్చాను, 50 రూపాయలు లెటర్ పేరు కూడా. సెక్రటరీ గారు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము, చెప్పాం. సరే ఇక్కడ డోనర్ చూడండి అంటే డోనర్ ఇంగ్లాండ్ తర్వాత డోనర్ ల్యాండ్ ఇస్తారన్న మూమెంట్ని మీకు ఖచ్చితంగా కడతారు, చేయాలని చేస్తారని చెప్పి శశాంక్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకించి నాకు నోటీస్ జారీ చేశారు. దానికి నేను సమాధానం కూడా పంపాను. ఆ సమాధానం పేపర్లు అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 15 లక్షలు, మీకు 15 లక్షలు రావాలి. 15 లక్షలు రావాలి. 15 లక్షలు రావాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. వీళ్ళు అడుగుతున్న ఏమంటారు అంటే గత ప్రభుత్వంలో పనిచేసిరు అంటారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉంటుంది కదా, ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఇట్లా చేస్తే కూలుతుంది, కానీ ఇట్లా ఉండదు. ఇట్లా చేస్తే ఎప్పుడో కూలిపోతుంది ఈ ప్రభుత్వం. మీకు మీరే కుమ్మలాట, మీకు శత్రువు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి శత్రువు అవసరం లేదు. మీకు మీరే కత్తులు ఇస్తే కథం చేసుకుంటారు, పని అయిపోతుంది. ఇప్పుడు ఈ సర్పంచులు ఈ ఆయంలో చేస్తారు కదా, మరి గత ప్రభుత్వం మారినాక కూడా వాళ్ళు అట్నే అంటే మరి సర్పంచులు అందరూ ఎక్కడ పోవాలి? గత ప్రభుత్వమే తలుచుకుంటే ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు కదా, గత ప్రభుత్వం మాకు బిల్లు చెల్లిస్తే కరెక్ట్ మేము టైం కరెక్ట్ ఇస్తే మా పార్టీని మమ్మల్ని నిలబెడుతుండే సర్పంచ్ బిల్లు చెల్లించగా మమ్మల్ని మూలకొన పెట్టిండు. నేను గెలిపించారు కాబట్టి బిల్లు చెల్లించారు. హరీష్ రావు అసెంబ్లీ వేదిక చెప్పారు కదా, గత ప్రభుత్వంలో చేసిన గత ప్రభుత్వం నచ్చగానే ఏదో విధానం మార్పు కావాలనుకునే ఆ ప్రభుత్వం పరిపాలన కాదనుకొని మీకు అప్పచెప్పారు. మీరు మంచిగా చేయాలి, కానీ గత ప్రభుత్వం తప్పులు చేసిందని కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యమో లేకపోతే ఏది వాళ్ళపైన వస్తున్న వ్యతిరేకతను మిమ్మల్ని నిలబెట్టింది కదా. మీ పైన వ్యతిరేకత రావాలంటే మీరు సక్రమంగా పనిచేయాలి. గత ప్రభుత్వంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, జూపల్లి కృష్ణరావు గారు వీళ్ళందరూ గత ప్రభుత్వంలో ఉన్నారు. మంత్రులే కదా. ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు అందరూ కేసీఆర్ గారు గెలవగానే నేను 7,000 కోట్లకు రైతు ఖాతాలో ఖచ్చితంగా రైతు బంధు చేస్తానని చెప్పిండు. ఆ 7,000 కోట్లు ఎటువైనాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్నా అందరూ అతను చెప్పారు రైతు బంధు కోసం 31,000 కోట్లు అసలు వీళ్ళు వ్యవసాయం వాళ్ళ బడ్జెట్ 31,000 కోట్లు పెట్టి దాన్ని 20,400 కోట్లకు కుదించారు. ఇది పరిపాలన. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, స్వయంగా నేనే వినిపించిన, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పైన రుణమాఫీ ఉన్న అమౌంట్ను కట్టండి, బ్యాంకులో పోయి కట్టండి, 2 లక్షల వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అయిందా? అది కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా మేము చేయము, రేషన్ కార్డుకు 2 లక్షల లోపు ఉంటేనే మాత్రమే చేస్తాం, ఈ ప్రభుత్వ నిర్ణయం. రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు, మీ ప్రభుత్వం ఒకటి చెప్తుందా? ముఖ్యమంత్రి కాకముందు ఒకటి చెప్పిండు, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరొకటి చెప్తున్నది. ఇదే సమస్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచ్ బిల్లు ఇవ్వాలి, మా ములుగు జిల్లాలో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి 10 సార్లు చెప్పుకున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిల్లు కావాలి, సమస్యల గురించి కొట్లాడి అదే గిరిజన బిడ్డగా ఇలా మంత్రి హోదాలను అది గ్రామ పంచాయతీ మినిస్టర్ ఉండి ఇవాళ సర్పంచ్ గుర్తుకొస్తలేరు ఇవాళ. అదే కొమ్మటి రాజగోపాల్ రెడ్డి అదే కాంగ్రెస్ లో ఉండి ఇలా మాకు సర్పంచ్ బిల్లు ఇవ్వాలి అయ్యో రామా అని చెప్పి నువ్వు ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అవసరాన్ని వాడుకున్నారు, సమస్యని వాళ్ళ అవసరాన్ని వాడుకొని వాళ్ళ మంత్రులు అయ్యారు, వాళ్ళు సర్పంచ్లు అయ్యారు, వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రులు అయ్యారు. మనం పక్కదో పెట్టారు, సమస్యల గురించి కొట్లాడి సమస్యలను పక్కకెట్టారు. ఇదే ఇంద్ర చౌదరి దగ్గర మేము సర్పంచ్ ధర్నా చేస్తే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు సమస్యలు టెన్షన్ లేదు, ఫస్ట్ మొదటగా మీకు సర్పంచ్ బిల్లు తప్పకుండా చెల్లిస్తా అని చెప్పన్నాడు. రేవంత్ రెడ్డి అదే ఇవాళ బాస్ అంటుండు, కేసీఆర్ బాస్ అంటుండు. ఎవరు బాస్ అండి మాకు? ఇవాళ నువ్వు ఇలా అదే కంటిన్యూస్ ఎలక్షన్ కాకుండా మాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన, కంటిన్యూస్ ఎలక్షన్ పెట్టినా మేము గెలిచినా ఇవాళ ఇన్ఛార్జ్ ఇచ్చిన అదే స్టేట్ ఫైనాన్స్
ఇప్పుడు అదే అయిపోవడంతోనే ఎలక్షన్లో పెడితే వీళ్ళు అమౌంట్ వచ్చేది మళ్ళీ గెలిచి మా అమౌంట్ తెచ్చుకుందామని ప్రజలకు చెప్పి ఏదో విధంగా వీళ్ళు నచ్చ చెప్పు వీళ్ళు గెలుస్తున్నారు. అది కాకుండా సరే పర్సనల్ ఇన్ఛార్జ్ ఇచ్చిన చేసిన అదే అంటే గ్రామ పంచాయతీ పరిపాలన ఉంటుండే స్టేట్ ఫైనాన్స్ కానీ సెంట్రల్ ఫైనాన్స్ కానీ కష్ట అమౌంట్ ఇస్తుండే అమౌంట్ ఇస్తే మేము కూడా నిజంగా ఈ మాజీలకి ఇప్పుడు అమౌంట్ ఇస్తే మాకు డబ్బులు వస్తుండే కదా, మాకు డబ్బులు కొత్త వాళ్ళు రావడానికి మీ మాజీలే మాకు వస్తుండే కదా. మాజీలే అప్పటిదాకా ఏది మీరు చెప్పినట్టు ఇన్ఛార్జ్ ఇచ్చినా అయిపో కదా. ఇన్ఛార్జ్ ఇస్తే నెలకు ఇప్పుడు 4 నెలలకు వచ్చి 2 లక్షలు 4 లక్షలు ఆ డబ్బులు మేము తీసుకుందాం ఇలా మాకు కూడా కొంచెం ఊరట వస్తుండే కదా. అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మన మేడిపల్లి సత్యం గారు అతను కూడా ఉంది కదా, పలానా శంకర విశంకర్ మా పార్టీ అని చెప్పి ఎవరు ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే ఎంబడి ఉంటాం మేము తిరుగుతాం. ఇప్పుడు గతంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏ సర్పంచ్ కానీ ఆ ఎమ్మెల్యేతో ఉంటాడు. ఇప్పుడు సర్పంచ్లు గెలిచిన బుడగ శివ ఉన్నప్పుడు బుడగ శివ ఉన్నారు, సర్పంచ్లు ఉంటారు. మన రవిశంకర్ ఎమ్మడి ఉన్నారు, ఇప్పుడు సత్యం ఉన్నప్పుడు సత్యం ఎమ్మడి. ఇంట్లో కూర్చొని ఎవరు ఉండరన్న గెలిచిన తర్వాత ఏ సర్పంచ్ అయినా కానీ అధికార పార్టీ ఎంబడి ఉండాలి, మాకు మా గ్రామానికి నేను నిధులు తీసుకురావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాకు ఏ బీఫామ్ ఇవ్వలేదు, సొంతంగా మాకు సొంతంగా ఊరిని అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలని ఆకర్షించడం ముందుకు వచ్చినాం. అదే ఆకర్షించడం సరే బిల్లులు కావాలి, ఆకర్షణ ఉంది, డెవలప్ చేయాలనుకుంటాం. 1-2 లక్షలు రాకపోయినా 17-18 లక్షలు అంటే చాలా. మాకు కూడా మా కుటుంబాలని మాకు కూడా జీవించాలి, చేయాలి, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు స్కూల్ ఫీజు కట్టాలి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అన్న ఇప్పుడు అమౌంట్ మీరు చెప్పే అమౌంట్ చాలా మంది రీసెంట్లీ మన దగ్గర మన కరీంనగర్ జిల్లాలో కేశవపట్నం మండలంలో ఒక సర్పంచ్ గారు ఉన్నారు, అంటే పేరు చెప్పొద్దు. ఆ అక్క ఫోన్ చేసి సర్పంచ్ గారు ఒక 20,000 ఇవ్వండి, మా కొడుకు 2nd ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, దయచేసి హాల్ టికెట్ ఇస్తారని చెప్పి మొర మొచ్చుకుంది. అక్కడెక్కడ చేసి 10,000 రూపాయలు నేనే పంపించాను, మా ఫ్రెండ్ దగ్గర అడిగి నేనే పంపించాను 10,000 రూపాయలు. అంటే పరిస్థితికి దిగజారి అంత దిగజారిపోయింది సర్పంచ్ పరిస్థితి, అంటే ఇప్పుడు తాజా మాజిన సర్పంచ్ పరిస్థితి. ఇక కొత్తగా సర్పంచ్లకు నిల్చుందామంటే వీళ్ళని చూస్తే కథం వాళ్ళు వెనుక అడిగేయాల్సిన పరిస్థితికి ఉన్నది. సరే ఎంతో కొంత కొత్త ఊపు ఉంటుంది, ఊపు ఉన్నా కానీ వీళ్ళ పరిస్థితిలో నిజంగా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో పనిచేస్తాం కానీ మీ ప్రభుత్వంలో కూడా సర్పంచ్లు గెలుస్తారు, మీ ప్రభుత్వంలో కూడా సర్పంచ్లు పనిచేస్తారు, వాళ్ళపైన కూడా గ్రామాన్ని డెవలప్ చేయమని ఒత్తిడి తీసుకొస్తారు కావచ్చు. వీళ్ళ మీద కూడా అదే జరిగింది. అక్కడ కేసీఆర్ ఉన్నాడా లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడా విషయం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సర్పంచ్ బిల్లులు పెండింగ్ బిల్లులు ఏవైతుంటాయో అవి చెల్లించిన తర్వాతనే సర్పంచ్. అసెంబ్లీ వేదిక రేవంత్ రెడ్డి చెప్పారు 6,000 కోట్ల మిత్తి కడుతున్నా అని. 6,000 కోట్ల మిత్తి కడుతున్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన అమౌంట్ 6,000 మిత్తి కడుతున్నప్పుడు లెక్క కాదు కదా, 10% 6,000 కోట్లు 10% 650 కోట్లు. 12,800 మంది సర్పంచులు 290 సర్పంచులు ఉన్నారు. 12,000 మంది సర్పంచులకు సొంత గ్రామ పంచాయతీలు ఉన్నా కానీ ఇంకా 11,000 గ్రామ పంచాయతీ సర్పంచుల బతుకులు రోడ్డు మీద పడి ఇలా చాలా సంతోషంగా ఉంటారు. వారి కుటుంబాలు అంటే ఇంకా మేమంటే కొంచెం సరిపోతుంది. ఇంకా మాకన్నా చిన్న గ్రామ పంచాయతీ లాంటివి కానీ చిన్న గ్రామ పంచాయతీ ఇంకా దరిద్రులు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ అయితే 2,000 చిన్న గ్రామ పంచాయతీలకు ఏం బడ్జెట్ ఏముంటుంది 30-40 వేలు. నిజంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే పైసలు రావు. అదే శానిటేషన్ కావాలి, అదే స్లీపర్ ఉంటారు, అందరికి అదే ఉంటారు, అందరికి నల్లలు పెట్టాలి, చేయాలి, అందరికి అదే ఖర్చులు ఉంటాయి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు 14 నెలలు అవుతుంది ఏది కానీ ఎక్కడ మొన్న చిన్న వర్షం పడ్డది, మొన్న వడగల వాన పడ్డది, ఎక్కడ మోరీలు అక్కడ చెత్తతో నిండిపోయినాయి. అసలు పక్క మోరీలు పారలేక రోడ్ల మీద నీళ్ళు వారినాయి, అంత పరిస్థితి ఘోరంగా ఉంది. దోమలు ఉన్నాయి, ఏ సెక్రటరీ పట్టించుకోవాలి. నిజంగా ఇప్పుడు ఒకవేళ బిల్లులు రాకుండా సర్పంచ్ ఎన్నికలకు పోతే ఈలోపు మీ కార్యాచరణ సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరు సర్పంచ్లు ఉన్నారు కదా, మాజీ సర్పంచ్లు, వీళ్ళ తరఫున మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? గతంలో ఒకసారి గవర్నర్ గారు కలిసాం, ఎలక్షన్ కమిషన్ కలిసి ఎలక్షన్ మా బిల్లు ఇస్తే ఎలక్షన్ చేయాలని చెప్పి గతంలో ఇవాళకి కరెక్ట్ సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం ఇదే రోజున కలిసాం, ఎలక్షన్ కమిషన్ కలిసాం. అప్పుడు అన్నాడు అదే సానుకూలంగా స్పందించారు. ఇదే అంతకుముందు మంత్రి గారిని కలిసాం, పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ ఇవాళ నిన్న మొన్న 3 రోజుల క్రితం మంత్రి గారు అన్నాడు మీకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయిపోతే ఖచ్చితంగా ఊరట తీరుస్తామని చెప్పి ఒక మాట ఇచ్చారు. అంటే మేము చెప్పాం అన్న పొన్నం ప్రభాకర్ గారు బీసీ కమిషన్ అంటే బీసీ కార్పొరేషన్ బిల్లుకు మీరు అందులో కీలక పాత్ర పోషించారు, మా సర్పంచ్లు కూడా ఖచ్చితంగా చేయాలని ఒక మాట చెప్తే కాంగ్రెస్ స్పందించి తప్పకుండా బిల్లు ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పాడు. మొన్న కలిసినాం, మన అసెంబ్లీ వీళ్ళు బిల్లు లేకపోతే కేసీఆర్ మీద కోపంతోనా లేకపోతే సర్పంచ్లకు ఇవ్వదని ఆపుతున్నా? నాకు తెలిసి అయితే కేసీఆర్ మీద కోపంతో చేస్తున్నాం, సర్పంచ్ మీద కోపం లేదు. ఎందుకంటే మేము గ్రామాలు పెట్టిన బిల్లు మేము ఎందుకు అని చెప్పి అదే సరే అంటున్నారు. ఇవాళ మేము కట్టిన వైకుంఠధామం వల్ల మేము కట్టిన గ్రామ పంచాయతీలు కానీ మేము కట్టిన డంపింగ్ యార్డ్లు కానీ మేము కట్టిన ట్యాంకర్లు కానీ ఎందుకు వాడుకుంటున్నారు? వీళ్ళ వాడుకోవద్దు కదా అసలు. సరే మేము వేసిన రోడ్లు కానీ రోడ్లను తిరగనియకండి. అదే రేవంత్ రెడ్డి గారు సెక్రటరీ కట్టారు ఇవాళ, అది మన కేసీఆర్ గారు అదే సెక్రటరీకి వెళ్తుండగా ప్రజాభవన్ అన్నారు. ఇవాళ ప్రజాభవన్ కాదు, ఇప్పుడు బట్టి విక్రమార్కను సీతక్క ఉంటుంది కదా, ఎందుకుంటున్నారు మరి? కేసీఆర్ కట్టిందిగా ప్రగతి భవన్ అని చెప్పి ఎందుకుంటున్నారు? ఇవాళ బిల్లు తీసుకుంటలేరా? గతంలో జరిగిన ఇది మొత్తానికి వీళ్ళకు జరుగుతున్న తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మళ్ళా నిజంగా సర్పంచ్కి పోటీ చేయాలని ఒకవేళ పోటీ చేసినా గెలవకపోతే పరిస్థితి ఏంది? గెలిచినా కానీ బిల్లులు ఎట్లా వస్తాయి? లక్షలు పెండింగ్. 50,000 1,00,000 కాదు, 15 లక్షలు. ఇప్పుడు మనం చూస్తున్నాం 15 లక్షలు, ఒక్కొక్కరికి 15 లక్షలు తక్కువ లేదు. ఇంకా చిన్న గ్రామ పంచాయతీలు అయితే అసలు డబ్బులు రావు, పెట్టిన డబ్బులు కూడా రావు. వాటే ఇక
ఈ మీదికెళ్ళి వీళ్ళే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, దాదాపు 2000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీ, వీళ్ళకే మీదికెళ్ళి 10,000 పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు చెప్తురు కదా వాళ్ళు. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని వీళ్ళకు బిల్లులని వాళ్ళకి బిల్లులని ఈ జీతాలకే 10,000 మీదికెళ్ళి తగ్గుతున్నాయి. అంటే ఈ 10,000 కూడా నెక్స్ట్ మంత్ ఏమన్నా వస్తే ఇవో సెంట్రల్ కేంద్రాన్ని ఇప్పుడు ఏవో వస్తే మనం కలిపిద్దామనే పరిస్థితికి వచ్చింది గ్రామ పంచాయతీల పరిస్థితి. మరి ఈ గ్రామ పంచాయతీలే మారినప్పుడు ఇప్పుడు పట్టణాలకు పల్లెటూరులే పట్టుకొమ్మలు అంటారు. మరి ఎప్పుడు మారుతాయి? ఈ పట్టుకొమ్మల పరిస్థితి ఊసిపోయే రకంగా ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఇంత నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఏ ప్రభుత్వం మారినా, గత ప్రభుత్వంలో సరే గత ప్రభుత్వంలో తప్పు చేసింది అనుకున్నాం, ఆ పరిపాలన నచ్చకనే ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసారు, ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 13 నెలలు అవుతున్నా కానీ వీళ్ళపైన ఒక ఇంత నిర్లక్ష్యం ఎందుకు? కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అప్పులు మేమెందుకు తీర్చాలనే అహంకారంతో పోతున్నదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మరి ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ బిల్లులను వెంటనే సర్పంచ్లకు ఏదైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో దాదాపుగా 650 కోట్లు, పెద్ద అమౌంట్ ఏం కాదు ప్రభుత్వానికి. సరే ఇది ఒక జిల్లా కాదు, మిత్తి కట్టిన విలువ మీరు చెప్తున్నారు కదా, 6-7 వేల కోట్లు మిత్తే కడుతున్నామని చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు మీరు చేసిన అప్పు 150,000 కోట్లు అప్పు చేశారు కదా. 670 కోట్లు లేకపోతే ఇప్పుడు 800 కోట్లు అనుకుందాం. 800 కోట్లు అనుకున్నాం, పెద్ద లెక్క కాదు, పెద్ద లెక్కనే కాదు. కాకపోతే వీళ్ళ బ్రతుకులు ఆగమైపోతే వీళ్ళు ఏం చేసుకోవాల్సిన పరిస్థితి మీరు వీళ్ళకు చూపెడతారన్నది. మరి నిజంగా ఆత్మహత్యల శరణం అయితే లాస్ట్కి వస్తే డబ్బులు రాకపోతే పెట్టుబడి పెట్టి వీళ్ళు ఏమనుకున్నారో ఏ కథ అనేది వీళ్ళకి తెలుస్తుంది పర్సనల్గా. ఇప్పుడు మీరు రాసిమంటే మరి రాసిస్తారు, మీరు మీ దగ్గర అందరు లెక్క ఉంటుంది. ఇది ఏ గ్రామ పంచాయతీలో ఏ సర్పంచ్కి ఎంత రావాల్సిందనే మీ దగ్గర లెక్క ఉంటుంది, లెక్క ఉంటుంది. మీరు వీళ్ళు నిజంగా నాకు బిల్లులు రాలేదు, నేను పని చేయలేదు కానీ నాకు బిల్లులు రావాలని ఏదో మొండి లెక్కలు అది ఇంకా ఓన్లీ ఎంబీ లెక్కలు, అవి ఎంబీ లెక్క ప్రకారం. ఇంకా గతంలో మేము ఉన్నాక సంవత్సరం 6 నెలల మొత్తం ఇంకా అలా దసరా వచ్చింది, దసరాకు మట్టి పోసిన ఇంకా అవి రికార్డ్ చేసుకోవాలి. అవి ఓన్లీ బిల్లు ప్రకారం చేసుకున్నాం. ఇంకా అవి రావాలి, అదో 150,000 దాకా రావాలి. ఇవి కాక సిబ్బందికి డ్రెస్ కుట్టించడం, మన దశాబ్ది ఉత్సవాలు పెట్టిండు అవి. ఇంకా అవి కేసీఆర్ గారు అప్పుడు 4 రోజులు దశాబ్ది ఉత్సవాలకు కొన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏమైనా అమౌంట్ పెట్టిరా? అప్పుడంటే మాకు నెల టైం ఉన్నది. అప్పుడు నెల టైం ఉన్నది. ప్రజాపాలన అప్పుడు ఒక నెల కోసం ప్రజాపాలన కొంచెం చేసాము, అది 1 మంత్ ఒక 50,000 దాకా పెట్టేసాం. అది టెంట్లు ఇవ్వడం కానీ, అదే ఎమ్మెల్యే గారు కొత్తగా గెలిచి ఎమ్మెల్యే గారు ఊర్లు తీయించడం కానీ, ఊరు బాగుండాలని చెప్పి క్లోరినేషన్ కొట్టించడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ, బయలులో అని అప్పుడు చెల్లేసాం. అప్పుడు ఒక 50,000 దాకా ఖర్చు వచ్చింది ఆ నెల మంత్. ఒక నెలకి 50,000 ఖర్చు వచ్చింది. ఎంతైనా కానీ ఆశ కొద్దుంటారు. ఏదంటే నాకు 15 లక్షలు రావాలి, ఇప్పుడు 20-30 వేలు పెడితే ఏమైంది, నిజంగా మా బిల్లు వస్తే కావచ్చని ఆశ కొద్ది పెట్టుంటారు. సరే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులు కూడా స్పందించాలి. ఎందుకంటే వీళ్ళ ఉసురు ఊరికే పోదు. ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఎంత మంచి చేసినా కానీ మళ్ళీ గ్రామ పంచాయతీకి వచ్చేసరికి సర్పంచ్లు మాజీ సర్పంచ్లకు బిల్లు ఇవ్వని ప్రభుత్వం ఏది ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సరే గత ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు మార్పు కోరుకొని ఈ ప్రభుత్వానికి వేసిర్రు, ఈ ప్రభుత్వం కూడా అట్నే చేస్తే ఇంకో ప్రభుత్వాన్ని మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళు ఈ మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మాకు మా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే రానున్న కాలంలో ప్రజల మద్దతు కూడగట్టుకొని మేము దేనికైనా సిద్ధపడదాం. విలేజ్లలో మంత్రుల్లో, మినిస్టర్లో, మన ఎమ్మెల్యేలో విలేజ్కి వస్తే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా మీ ప్రజాపాలనని మన గ్రామ సభలు పెట్టారు. ఆ గ్రామ సభలలోనే తెలిసిపోయింది ఒక సర్పంచ్ లేకపోతే ఎంత ఫెయిల్ అయినాయో. ఇంకా ముందు కూడా మీరు ఏ ప్రోగ్రాం చేసినా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మాకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. లేని ఏడల ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకొని ప్రతి ఒక్క విజృంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు అవుతున్నాయి. సర్పంచ్ ఏంటో అని మా ఓటు రూపంలో మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తాం. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అనే మాట ఎత్తకుండా ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్మన్ కానీ కూసోకుండా తప్పకుండా చేస్తాం. ఈ టీఎంఆర్ న్యూస్ వేదికగా తెలియపరుస్తున్నాం.